హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఘీ మైసూర్ పాక్ చూపించబోతున్నానండి. ఇది అచ్చం స్వీట్ షాపుల్లో లాగా చాలా రుచిగా, టేస్టీగా, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు మైసూర్ పాక్ తయారీ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో జల్లెండి పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి మనకు వెయిట్లో వచ్చేసరికి 1/2 kg ఉంటుంది. ఇలా శనగపిండి వేసుకున్నాక ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు శనగపిండిని అంతటిని జల్లించుకోవాలి. ఇలా శనగపిండిని జల్లించుకోవడం వల్ల మనకి మైసూర్ పాక్ అనేది సాఫ్ట్గా వస్తుంది. అలానే ఇందులో డస్ట్ అనేది ఏదైనా పోతుంది. శనగపిండి అనేది పూర్తిగా జల్లించుకున్నాక ఇలా డస్ట్ అనేది వస్తుంది. దీన్ని ఇప్పుడు పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇలా కడాయి పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్పుకి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. స్వీట్ అనేది ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు శనగపిండికి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. అలానే తక్కువ తినేవాళ్ళైతే 1.5 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పంచదార కరిగే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు మరొక కప్పు నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అనేది ఇష్టం లేని వాళ్ళు 1 కప్పు ఆయిల్కి బదులు 2 కప్పుల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ నెయ్యి కరిగే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడు మరొక పక్క పంచదారని కరిగే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార అనేది మనం పాకం వచ్చే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం నెయ్యి కరిగిందో లేదో చూస్తే నెయ్యి అనేది మనకి బాగా కరిగిపోతుంది. ఇప్పుడు నూనె నెయ్యి కలిసిపోయింది కదా. ఇప్పుడు నూనె నెయ్యిని బాగా మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్క పంచదార కరిగిపోయి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా గరిటెతో కొద్దిగా పాకం వచ్చిందో లేదో చేతితో చెక్ చేసుకుంటే మనకి ఇలా చూడండి, నేను చూపించే విధంగా పాకం అనేది వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు పాకం అనేది వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. శనగపిండిని మొత్తం వేసేసుకున్నాక బాగా ఉండలు లేకుండా మనకి పంచదార పాకంలో ఈ శనగపిండి అనేది బాగా కలిసిపోవాలి. మనం మందపాటి కడాయిని కానీ గిన్నె కానీ ఇలా పెట్టుకుంటే మనకి అడుగంటకుండా మనకు మైసూర్ పాక్ అనేది బాగా వస్తుంది. ఇలా శనగపిండి అనేది ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి శనగపిండి అనేది ఈ పాకంలో బాగా ఉడికిపోయి దగ్గరగా వస్తుంది. ఇలా శనగపిండి అంతా పచ్చివాసన పోయి దగ్గరగా అయ్యే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరగా వచ్చాక ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని ఒక గరిటె పోసుకొని ఈ గరిటెంతా మనకి శనగపిండిలో మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి అంతా ఇలా శనగపిండిలో కలిసి మనకు ఆయిల్ అనేది కనపడకుండా ఉండాలి. ఇప్పుడు మరొక గరిటె కూడా పోసుకున్నాక ఈ ఆయిల్ అనేది బాగా కలిసిపోయేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మనం వేడి చేసుకున్న నూనె నెయ్యి అంతా అయిపోయే వరకు ఇలా ఒక్కొక్క గరిట పోసుకుంటూ కలుపుకుంటూ మనం ఆయిల్ అంతా అయిపోయేదాకా పోసుకుంటూ ఉండాలి.
మనం వేసుకునే నూనెని శనగపిండి అంతా పీల్చేసుకొని సైడ్స్ అంతా ఇలా గట్టిపడుతూ ఉంటుంది. ఇప్పుడు గరిటెతో ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మిగిలిన నూనె కూడా మొత్తం వేసేసుకొని బాగా గరిటెతో కలుపుకోవాలి. మనం వేసుకున్న ఆయిల్ అంతా మనకి శనగపిండి అనేది పీల్చేసేసి మనకి సపరేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా మనకి కడాయికి అంటుకోకుండా వస్తే మనకి మైసూర్పాక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, గుల్లగుల్లగా చక్కగా పిండి అనేది బాగా ఉడికి మైసూర్పాక్ మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెకి మొత్తానికి ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఇలా గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసుకున్నాక మనం మైసూర్పాక్ అంతటిని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది రాయటం వల్ల మనకి మైసూర్పాక్ అనేది అంటుకోకుండా చక్కగా మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటామో ఆ షేప్లో మనకి పీసెస్ అనేది వస్తాయి. ఇలా మొత్తం గిన్నెలోకి వేసుకున్నాక పైన గరిటెతో ఇలా లైట్గా ప్రెస్ చేసేసేయాలి. ఇలా గరిటెతో నీట్గా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చాకుతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడే కట్ చేసుకోవటం వల్ల మనకి షేప్ అనేది బాగా వస్తుంది. అలానే పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ముక్కలు అనేవి కట్ అవ్వవు. ఇలా కట్ చేసుకొని దీన్ని పూర్తిగా బాగా చల్లారనివ్వాలి. ఇలా కొంచెం వేడిగా ఉండగానే మనం కట్ చేసుకుంటే మనకి ముక్కల షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం చాకుతో సైడ్స్ అంతా మరొకసారి కట్ చేసుకోవాలి. చాకుతో ఇలా సైడ్స్ అంతా తీసిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టుకుని దీన్ని తిరగతిప్పుకోవాలి. ఇలా తిరగతిప్పిన తర్వాత గిన్నెను తీసేస్తే చూడండి మనకి మైసూర్పాక్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు చాకుతో దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాక చూడండి మనకి మైసూర్పాక్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, అచ్చం స్వీట్ షాపుల్లో లాగానే ఉంది. ఈ మైసూర్పాక్ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అచ్చం స్వీట్ షాపుల్లో లాగానే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీ శాంతి.